గ్రూపులు ఉన్నాయని అంటారు. అంటే రొమ్మారని 50,000 మంది చిల్లర ఉన్నారు. మీరందరూ ఆర్థికంగా మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ నిలబడితే అసలు ఆఫీసు జనం రాదు. వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులతోనే మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం ఉద్దేశంతోనే వస్తున్నారు. మరి దాన్ని ఏ విధంగా నిలబెట్టాలని మీరు అందరూ కూడా చూడాలి. మీకు ముందు చెప్పడానికి మీకు పాయింట్స్ మీ దగ్గరికి వచ్చే సమస్యల్లో టిట్కోస్ డీడీలు కట్టిన వాళ్ళు 25,000, 50,000. నేను వచ్చినప్పుడు ఆఫీస్కి మీ అందరికి ముందు కావాల్సింది ఓర్పు, సహనం కావాలి. ఆర్పీ అంటే మరి 40 గ్రూపుల నుంచి 40 గ్రూపుల దాకా చేస్తారు. అంటే 250 మంది నుంచి 400 మందికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీదే. మరి రోజు నేను 5,000 మందికి సమాధానం చెప్తున్నాను. ఎక్కడ ఇసుగు విరామం పడట్లేదు. కాబట్టి మీరు కూడా ఇసుగు విరామం లేకుండా చేయాల్సిన పని ఏదున్నా సరే ప్రజల రూపాయి పాడు చేయకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా చెప్తున్నాను. అలాగే ఒకరి రూపాయి ఇంకొకటి కూడా అవకాశవాదానికి కూడా వాడుకోకుండా ఉండాలి. ఒకరు లోన్ పెట్టి ఇంకొకరు లోన్ తీసుకునే పరిస్థితి కూడా మీరు కల్పించద్దు. అలా దానివల్ల అవతల వాళ్ళు చిరిగిపోయే పరిస్థితి ఉంటుంది. వేరే ఉపాధికి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అందరూ కూడా ఆలోచించండి. టిడ్కోలు ఎవరైతే డీడీలు కట్టారో 2,200 మందికి శాంక్షన్ అయినాయి. అవ్వని వాళ్ళకి ఆ డీడీ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు. ఎప్పుడైనా మీరు చెప్పనవసరంలా. కానీ వాళ్ళకి ఆ ప్లేస్ లో ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పట్టా ఇప్పించారు. ఎక్కడైతే పట్టా ఇప్పించారో ఆ పట్టా దగ్గర ఇల్లు కట్టేసుకుంటాము అని అంటే 1,80,000 ప్లస్ వాళ్ళు సొంతంగా కట్టుకుంటారంటే బీసీలు అయితే 50,000, బీసీలు ఎస్సీలు అయితే అదే ఎస్టీలు అయితే 75,000 రూపాయలు అదనంగా ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు ఒకవేళ కాంట్రాక్ట్ ద్వారా కట్టించుకుంటున్నా మాకొద్దు మేము బయటకు వచ్చేస్తా ఉన్నా కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీరు అది వివరంగా చెప్పండి. అలాగే మీరు 35,000 రూపాయలు పేమెంట్లు కట్టారు అందరూ కూడా. చాలా మంది అన్నిటికీ కారణం మీరే. వాళ్ళని అనుకోండి కట్టి మీరు బలవంతంగా చేసి కట్టండి, మేము కట్టద్దని మేము గగ్గోలు పెడుతుంటే కట్టించింది మీరేస్తారు. అసలు మీరే సమాధానం చెప్పాలి దానికి. అసలు మా బాధ్యతలు అయితే నేను దులిపేసుకోవచ్చు. అవునా కదా చెప్పండి మీరు అందరూ. నా 5 సంవత్సరాలు ₹1 కూడా కట్టించిన వాళ్ళు చెప్తున్నా. గవర్నమెంట్ కట్టమన్నా సరే నేను మీతో కట్టించొద్దని చెప్తాను. ఈ ఉద్యోగం పోయినప్పుడు మాకు అనవసరం సార్, నేను కట్టనే ఉన్నా. ఈ 35,000 రూపాయలు ఎవరైతే కట్టారో వాళ్ళ ఇల్లు మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. వెళ్ళి వాళ్ళని చూసుకోమనండి. ఇప్పుడు రమారని 1000 నుంచి 1,500 ఇల్లు కంప్లీట్ అయిపోయి తీసుకొచ్చినాయి. వాళ్ళు 35,000 రూపాయలు వాళ్ళ దాంట్లో నుంచి, ఎందుకంటే ఎవరి దగ్గర అయితే కలెక్ట్ చేశారో ప్రతి ఇల్లు కూడా కంప్లీట్ చేశారు చెప్పమని చెప్పారు. వాళ్ళు ఒకవేళ మొదలు పెట్టకపోతే వాళ్ళ ఇల్లు చూసుకుని అసలు ఏ ఒక ఇంటికి రాయి కూడా పెట్టకపోతే ఆ 35,000 రూపాయలు వాళ్ళకి పెట్టించారు. నేను నుంచున్న కాడి నుంచి ఇన్ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి చెప్తున్నా, నేను అన్నింటిలో కూడా ఏలూరు జిల్లాలో ఫస్టే ఉన్నా. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఉన్నా. ప్రజలకు అందుబాటులో ఉంటాం. అలాగే మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు న్యాయం జరగాలనేది మందు. మీరు ఆర్పీలు ఏదైతే సంస్థలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మధ్య తరగతి అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు. వీళ్ళందరికీ న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే మీ అందరూ కూడా ఎక్కువగా కష్టపడవలసిన బాధ్యత.